హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో కొన్ని కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దామండి. టిప్ నెంబర్ 1 అండి. మనము ఈ విధంగా బ్రష్లను యూజ్ చేస్తుంటాం కదండి. యూజ్ చేసిన తర్వాత తేమాంశము అలాగే ఉంటుందండి. అలాగే పెడితే బ్రష్ ఒకదానికి ఒకటి టచ్ అయ్యి మనకు బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఆ విధంగా కాకుండా డ్రై కావడానికి కోసరము నేను ఈ విధంగా మనము బట్టలకు వేసే క్లిప్స్ ఉంటాయి కదండి, అవి తీసుకొని ఈ విధంగా చూడండి బ్రష్లకు వేస్తున్నానండి. ఈ విధంగా వేస్తే బ్రష్ ఒకదానికి ఒకటి టచ్ కావండి. తర్వాత నీళ్ళు కూడా దానిలో ఉండవండి, ఫుల్ డ్రై అవుతాయండి. ఈ విధంగా ట్రై చేయండి. ఒకే కలర్ బ్రష్ ఉంటుంది కదండి, అప్పుడు కూడా మనము ఈ విధంగా కలర్స్ ఉండే క్లిప్లను వేస్తే మన బ్రష్ ఏది, వేరే వాళ్ళ బ్రష్ ఏది అని మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చండి. టిప్ నెంబర్ 2 అండి. మనము ఈ విధంగా పచ్చిమిరపకాయలు కానీ, ఎండుమిరపకాయలు కానీ, కారం పొడి కానీ, ఆనియన్స్ కట్ చేస్తాం కదండి, అప్పుడు చేతులు అనేవి మంట అవుతాయండి. తర్వాత మనము ముఖం కడుక్కున్నప్పుడు మంట అవుతుందండి. తర్వాత చిన్న పిల్లలకు కూడా ముఖం ముట్టినా కూడా వాళ్ళకు కూడా మంట అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఆ విధంగా కాకుండా మన పని అయిన తక్షణము మనము ఈ విధంగా పేస్ట్ను చేతులకు అప్లై చేసుకుంటే తర్వాత మనము హ్యాండ్ వాష్ చేసుకోవడం వలన మనకు మిరపకాయలు ముట్టి ఉంటాం కదండి, అవి మంట కాదండి. చేతులు ముఖం పైన ముట్టుకున్నా కూడా మంట కాదండి. ఈ విధంగా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3 అండి. ఇప్పుడు ఎవరు కూడా పాత్రలో అన్నం చేయరు కదండి, అందరూ కూడా కుక్కర్లో చేస్తారు కదండి. పాత్రలో చేయడం వలన మనకు ఎక్కువగానే ఉపయోగాలు ఉన్నాయండి. అవి ఏ విధంగా అంటే, మనము రైస్ను కడిగి నీళ్ళు ఉంటాయి కదండి, అవి పడేస్తామండి. ఆ నీళ్ళు పడేయకుండా మనము చెట్లకు వేయడం వలన చెట్లు అనేవి, పురుగులు అనేవి పట్టవండి. తర్వాత చెట్లు కూడా బాగా పెరుగుతాయండి. తర్వాత మనము అన్నం అయిన తర్వాత గంజిని కూడా పడేస్తాం కదండి, ఆ గంజిలో కూడా మనకు ఎక్కువగానే ఉపయోగాలు ఉన్నాయండి. ఆ గంజిని ఒక బౌల్లో తీసుకొని అది చల్లగా అయిన తర్వాత మనము ఏదైనా యూజ్ చేసే షాంపూ ఉంటుంది కదండి, అది తీసుకొని బాగా మిక్స్ చేసుకొని స్నానానికి వెళ్ళే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం అది తలకు అప్లై చేసుకోవాలండి. అంటే హెయిర్కు అప్లై చేసుకోవాలండి. మనకు హెయిర్ ఫాల్ అనేది కాదండి, బాగా హెయిర్ అనేది కూడా పెరుగుతుందండి. మనము పాత్రలో చేయడం వలన ఎంత ఉపయోగం ఉందో కదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పాత్రలో చేసిన అన్నం తినడం వలన కూడా హెల్త్కి కూడా చాలా మంచిదండి. టిప్ నెంబర్ 4 అండి. మనము ఈ విధంగా ఫెయిర్ అండ్ లవ్లీ కానీ, పాండ్స్ కానీ మనం యూజ్ చేస్తుంటాం కదండి, దీని నుంచి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూద్దామండి. ఇంట్లో ఏమైనా మనము ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం బ్యూటీ పార్లర్కి వెళ్తాం కదండి, ఫేషియల్స్, మన ఫేస్ అనేది గ్లో రావడానికి కోసము మనం ఫేషియల్స్ చేయిస్తామండి. ఆ విధంగా పార్లర్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేయకుండా మనమే ఇన్స్టాంట్గా ఏ విధంగా రెడీ చేసుకోవచ్చో ఫేషియల్ అనేది చూపిస్తానండి. ఒక ఫేస్ ప్యాక్ను చేసుకోవచ్చండి. మనము ఏ క్రీమ్ యూజ్ చేస్తుంటామో, పాండ్స్ కానీ, ఫెయిర్ అండ్ లవ్లీ కానీ కొంచెం తీసుకోండి ఒక ప్లేట్లో. దీని జతలో కొద్దిగా పసుపు తీసుకోండి. పసుపు తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇది మనము ఫేస్కి అప్లై చేసుకుంటే మనకు బాగా గ్లో అనేది వస్తుందండి. పసుపు నుంచి మనకు యాంటీబయోటిక్ ఉండడం వలన కూడా బాగా గ్లోగా వస్తుందండి. తర్వాత మనకు ఏమైనా పింపుల్స్ అన్నీ ఉన్నా కూడా క్లీన్గా వెళ్తాయండి. ఇప్పుడు నేను చూడండి చేయి పైన ఈ విధంగా అప్లై చేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా చేయడం వలన గ్లోగా వస్తుందండి. పసుపు, ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేసుకున్న చూడండి ఈ విధంగా అండి అప్లై చేసుకోండి. మీకు తర్వాత నేను చేయి అనేది వాష్ చేసుకొని చూపిస్తానండి. మనము ఫంక్షన్స్కి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనము ఈ విధంగా అప్లై చేసుకుంటే మనకు
బాగా ఫేస్ అనేది గ్లోనెస్ అనేది వస్తుందండి. దీని జతలో కావాలంటే మీరు రోజ్ వాటర్ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇంకా బాగా గ్లోనెస్ అనేది వస్తుందండి. చూడండి, ఈ విధంగా అప్లై చేసుకున్నాను కదండి. ఇప్పుడు నేను వాష్ చేసుకొని మీకు చూపిస్తానండి. చూడండి, మనం పసుపు పూసుకున్న చెయ్యి అనేది ఏ విధంగా ఉందో, నార్మల్గా ఉండే చెయ్యి ఏ విధంగా ఉందో చూడండి, ఎంత బాగా గ్లోగా కనపడుతుందో కదండి. చూడండి, చూసారు కదండి. ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.